ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 21వ తారీఖు లగాయతు ఏప్రిల్ 27వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది. మేషరాశి యందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, ఈ నెల 25వ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతూ ఉన్నది. 24వ తారీఖు లగాయతు కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు. మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా, ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు. కుంభమందు శనేశ్వరుడు, అలాగే కన్యా కేతువు ఉండగా, ఈ వారంలో చంద్రుడు సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో జన్మరాశి యందే రవిగ్రహం గురుగ్రహం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ వారం మధ్యలో జన్మరాశిలోకి సంచారం చేస్తారు. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చును. అయితే 24వ తారీఖు నుండి కుజుని యొక్క వ్యయస్థాన స్థితి మాత్రం ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెడుతుంది. అందువల్ల ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. అంతేకాక ప్రయాణాలు అధికంగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనితో పాటుగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా పర్మనెంట్గా వేరే ప్రాంతానికి రీలొకేట్ అవుతూ ఉండడము, విదేశాలకి వెళ్ళి నివాసం చేయాలి అనుకునేటువంటి వారికి అవకాశాలు లభించడం లాంటివి, అనగా స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారం స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ఆ విషయంలో ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. 12వ స్థానం ముందు ఎప్పుడైతే కుజరాహువుల యొక్క కలయిక జరిగిందో, ఇది అనారోగ్య హేతువుగా కూడా చెప్పవచ్చును. అనగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే విష సర్పాలు లేదా విషపూరితమైనటువంటి జంతువులు, విష జ్వరాలు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బయటికి వెళ్ళేటప్పుడు, ఆహారాన్ని తీసుకునేటప్పుడు, లేదా మరి ఏతరత్ర ఎక్కడికైనా ఈ గడ్డిల్లోకి కానీ లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాల్లోకి, కొంత పాడుబడిపోయినటువంటి ప్రాంతాలు, ఇటువంటి వాటిని సందర్శించినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తుప్పు పట్టిన మేకులు గుచ్చుకోవడము, ముళ్ళు దిగుతూ ఉండడము, ఇలా శరీరాన్ని బాధించేటువంటి ప్రక్రియ ఏదైనా సరే జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంత పై అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు కొంతగా వస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఇది సానుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు. అయితే ఎవరిని నమ్మి కొత్త పెట్టుబడులు పెట్టకూడదు, నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.